అంటే ఇది భయపెట్టడానికి తీసే వ్లాగ్ అయితే కాదు. ఇట్స్ లైక్ దట్స్ హౌ ద మౌంటైన్స్ ఆర్ బిల్ట్ ఓవర్ హియర్ ఇన్ ఉత్తరాఖండ్ అనమాట. హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ మీ వీర్ సాకేత్. సో మళ్ళీ ఐఎమ్ బ్యాక్ విత్ డే 4 వ్లాగ్ అనమాట ఈరోజు. సో డే 4 వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మనం బార్కోట్ నుంచి యమునోత్రి వెళ్తాం అండ్ యమునోత్రి దర్శనం చేసుకొని విల్ బీ బ్యాక్ టు బార్కోట్. సో ప్రజెంట్ టైం వచ్చేసి ఇట్స్ అరౌండ్ 3:57 AM ఇన్ ద మార్నింగ్ అండ్ టుడే ఈజ్ May 13th విచ్ ఇస్ ట్యూస్డే. సో ఈరోజు ఏంటంటే యమునోత్రి వెళ్తున్నాం కదా, స్మాల్ ట్రెక్ ఉంటుందని అయితే అంటున్నారు. ఆ ట్రెక్ వచ్చేసి 5 kilometers ఉంటుందని అంటున్నారు, బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. సో ప్రజెంట్ అయితే నాకు ఏమైనా క్యారీ చేయట్లేదు ఈరోజు. ఇట్ విల్ బీ కంప్లీట్లీ మొబైల్ బ్లాగ్. బట్ ఒకసారి రూమ్లో నుంచి వెళ్ళే ముందు అయితే ఒకసారి నార్మల్ బ్లాగ్ చేసేద్దామని చెప్పేసి నేనైతే కెమెరా పట్టేశాను. ఎందుకంటే మళ్ళీ డిఎస్ఎల్ఆర్తో అయితే నార్మల్ మన బ్లాగింగ్ సెటప్తో అయితే చేయడం ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ వెదర్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ సో దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ తడిచి ఏమైనా అయిందనుకోండి, ఇట్ వోంట్ బీ లైక్ గుడ్ ఫర్ ద నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద ట్రిప్. సో అలా అని చెప్పేసి కెమెరా అయితే ఇక్కడే ఉంటుంది. బట్ ఐ విల్ గివ్ యూ Insta360 షార్ట్స్ అండ్ క్యారింగ్ పవర్ బ్యాంక్ జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. అండ్ మన మొబైల్ అయితే ఎలా ఉంటుంది, దాంట్లో వీడియోస్ అయితే మ్యాక్సిమం దాంట్లో ట్రై చేస్తాం. సో ట్రెక్కింగ్ కాబట్టి అక్కడ బేసిక్గా నేను వేరే షూస్ అని తెచ్చుకోలేదు, నా స్నికర్సే ఉన్నాయి. సో వాటిని వేసుకుంటున్నాను ఈరోజు. అండ్ ప్రజెంట్ అయితే అవుట్ఫిట్ ఇలా ఉంది. ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాను ఎందుకంటే అక్కడ టెంపరేచర్ యమునోత్రిలో వచ్చేసి మన టెంపరేచర్ వచ్చేసి అప్ టు సింగిల్ డిజిట్ వెళ్ళిపోవచ్చు. అండ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రెయిన్ టుడే అట్ 10 AM. 30% ఛాన్సెస్ ఉందని గూగుల్ చెప్తుంది. అక్యూ వెదర్ ప్రకారం ఇట్స్ లైక్ 40% ఆఫ్ రెయిన్ ఛాన్సెస్ అరౌండ్ 10 and 11 AM, ఇన్ బిట్వీన్ 10 and 11 AM. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. సో ప్రస్తుతానికి అయితే ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ అండ్ లోపల కూడా లైక్ ఫుల్ కాదు కానీ బట్ స్లీవ్లెస్తో ఉన్న థర్మల్స్ అండ్ జీన్స్ అయితే వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వెళ్ళే ముందు ఐ విల్ వేర్ ద షూస్. సో కొంచెం వెచ్చా ఉంటాయి. ఐ నో ఇట్ మైట్ గెట్ వెట్ బికాస్ ఆఫ్ ద రెయిన్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. ఒకవేళ స్లిప్పర్స్ వేసుకున్నాను అనుకోండి, కొంచెం స్లిప్ అయినా లేకపోతే తడిచినా ఇట్ విల్ బి లైక్ వెరీ వెరీ బ్యాడ్. సో దట్స్ ద రీజన్ ఈరోజుకి ఐఎమ్ ఆప్టింగ్ షూస్. బట్ ఇట్స్ ఓకే, స్నికర్స్. బట్ స్టిల్ దీస్ ఆర్ ద బెస్ట్ స్నికర్స్ ఐ హ్యావ్. బెస్ట్ షూస్ ఐ హ్యావ్. ఎందుకంటే షూస్ వాడి లైక్ నెలలు సంవత్సరాలు అవుతుంది. సో ఆల్మోస్ట్ లైక్ ఆఫీస్ నార్మల్గా స్టాండ్స్ వేసుకెళ్ళిపోతాను. సో ప్రస్తుతానికి అయితే ఈ స్నికర్స్ ఉన్నాయి కదా, స్నికర్స్ వాడుకుంటున్నాం. యాక్చువల్లీ దిస్ ఇస్ మన మా రూమ్ ఇది. సో అంత చెత్త అలా పడేస్తారు. మన సూట్ కేసు అలా ఓపెన్ ఉంది. ఇది నా బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ అయితే రెడీ చేసేసా. అండ్ ఒక పేర్ ఆఫ్ గ్లౌస్ కూడా పెట్టేస్తా. సో జస్ట్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే, మా తమ్ముడు కావాలన్నాడు, సో వాడి గురించి అయితే పెట్టే ప్రస్తుతానికి. Insta360 అది మొబైల్ ఛార్జింగ్ అవుతుంది. అండ్ వ్లాగ్ డే 2 and day 3 స్టిల్ యెట్ టు బి ఎడిటెడ్ బై ద టైమ్ యూఆర్ సీయింగ్ దిస్. అంటే టైమ్ లైన్స్లో అయితే యాడ్ చేశాను, బట్ కంప్లీట్ ఎడిట్ అయ్యి దాన్ని రెండర్ అయితే చేయలేదు. వచ్చాక చూద్దాం హౌ ఇట్ గోస్ అనేది. ఎందుకంటే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాలి. 4 వరకు స్టార్ట్ అవ్వాలన్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ 4. లెట్స్ గో హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లెట్స్ మూవ్ అవుట్. ఈరోజు అయితే టమాటా బాత్ పెడతా అని చెప్పారు నైట్ అయితే. సో ప్రజెంట్ పైకి వెళ్ళి చూడాలి. సో మా తమ్ముడు అయితే బ్రష్ అవుతున్నారు కాబట్టి వారి కోసం వెయిటింగ్. వాడు రాగానే విల్ గో అప్ అండ్ చెక్ హౌ ఇస్ ద వెదర్. నిన్న నైట్ ఫొటోస్ స్టోరీస్ యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఐఎమ్ పోస్టింగ్ అవుట్ అదర్ దెన్ ద థింగ్స్ విచ్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఆన్ ద బ్లాగ్. సో జస్ట్ సెకండ్, ఎవరు వచ్చారు? గుడ్ మార్నింగ్. సో రెడీనా? యప్, రెడీ. సరే ఎలానే వచ్చారు కదా నాన్నగారు. సో బయట చూపిస్తాను. బన్నీ లోపల స్నానం చేస్తున్నాడు. సో ఇది మనం నిన్న నైట్ స్టే ఉన్న హోటల్. సో ఇది బేసిక్గా మనం ఉన్న -2 floor. అంటే బేసిక్గా అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2 floors మనం కిందికి వచ్చాము రోడ్ లెవెల్ నుంచి అయితే. సో ఐమ్ కన్సిడరింగ్ గెస్ -2 or B2. బట్ వ్యూ అయితే నిన్న చూసారు కదా, ఈవినింగ్ మనకైతే క్రేజీ వ్యూ ఉంది. అండ్ స్టోరీస్లో చూస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ద వ్యూస్ కంప్లీట్లీ సెట్. అండ్ స్నాప్లింగ్ కూడా ఇస్తాను, దాంట్లో కూడా ఫాలో అయిపోండి. సో ద స్టోరీస్ విల్ బి పుట్ ఓవర్ దేర్. అండ్ సంగతి ప్రస్తుతానికి అయితే. సో అందరు రెడీ. మా తమ్ముడు రాగానే వీ విల్ బీ మూవింగ్ అవుట్. యాక్చువల్లీ ఇట్స్ థోడా స్పూకీ. ఇది పైకి వెళ్ళే రోడ్ అనమాట. ఇలా వెళ్ళాలి. బేసిక్గా లిఫ్ట్ అనే ఆప్షన్ అయితే లేదు మనకి. మనము ఇంకా మెట్లని యూజ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ రైట్ దాన్ని ఇక్కడ బ్లాక్ చేసుకుంటున్నాను అంతే. బట్ సోలార్ గీజర్స్ అండ్ ఎలక్ట్రిక్ గీజర్స్ 2 అవైలబుల్ ఉన్నాయి. ఏదైతే అది యూజ్ చేసుకోవచ్చు మనం. సో అదనమాట సంగతి. యప్, దట్స్ ఇట్ ఫర్ ద రూమ్ బ్లాగ్.
ఇంకా టోటల్ మొబైల్ నుంచి ఉంటుంది. మళ్ళీ ఎండింగ్లోకి చూద్దాము, వచ్చే టైం బట్టి ఓపికని బట్టి ఇంకా ఎలా చేయాలనేది. ప్రజెంట్ అయితే మా తమ్ముడు వచ్చేసారు. సో ఆ గ్యాప్లో షూస్ వేసుకొని విల్ బీ కంటిన్యూయింగ్ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. చలో సీ యు అదర్. జస్ట్ మన అయితే రిజిస్ట్రేషన్ ఒకసారి అన్నీ చెక్ చేశారు. సో రిజిస్ట్రేషన్స్ అన్నీ చెక్ అయిపోయి ఇప్పుడు ఆన్ ద వే టు బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ టు యమునోత్రి అనమాట. సో రిజిస్ట్రేషన్ చెక్ అవ్వడానికి మనం ఫస్ట్ ముందే రిజిస్టర్ చేసుకుంటాం కదా. సో ఆ క్యూఆర్స్ అని చెక్ చేస్తారు. ఆ క్యూఆర్స్ అని చెకింగ్ అయిపోయాక దెన్ యూ విల్ స్టార్ట్ అనమాట. అని చెకింగ్ సార్ డన్. ఓకే భయ్యా, సబ్ ఓకే సార్. ఇప్పుడే చెకింగ్ డన్ అండ్ యూఆర్ స్టార్టింగ్ టు బ్రేక్ఫాస్ట్ దెన్ టు యమునోత్రి. ప్రజెంట్ అయితే ఆన్ ద వే టు యమునోత్రి. సో ఏంటంటే అక్కడ యమునోత్రికి స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ మన ఏదైతే చార్ధామ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటామో అక్కడ క్యూఆర్ స్కాన్స్ అవుతాయి. సో క్యూఆర్ స్కాన్ అయ్యే బేసిక్ ఇట్స్ లైక్ జస్ట్ కుకీ. సో అక్కడ ఫస్ట్ క్యూఆర్ స్కాన్ అయ్యాక దెన్ వీ విల్ బీ మూవింగ్ హెడ్ అనమాట. సో ఇట్స్ లైక్ చెక్ ఇన్ ఫర్ యమునోత్రి ట్రిప్. తర్వాత అలా ఈచ్ డామ్కి నార్మల్గా చెక్ ఇన్ అవుతుంది. సో ఎవ్రీ టైమ్ క్యూఆర్స్ విల్ బి స్కాన్. సో అలా ప్రతి క్యూఆర్ స్కాన్ అయినప్పుడు యూ విల్ బి చెక్ ఇన్ ఫర్ ఆల్ ద డామ్స్ నువ్వు రిజిస్టర్ చేసుకుంది. నార్మల్గా అయితే చార్ధామ్లో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. వన్ ఈజ్ అనదర్ వన్ విచ్ ఇస్ కాల్డ్ హేమకుండ్ సాహిబ్ టెంపుల్. అది నార్మల్గా ఆఫ్టర్ 25th of May ఓపెన్ అవుతుంది. సో మనకైతే లేదు అది. ఇట్స్ లైక్ ఇంక్లూజివ్ ఆఫ్ 5 temples నార్మల్గా అయితే, బట్ ఇట్స్ కాల్డ్ చార్ధామ్. నేను చూసాను రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో. సో అప్పుడు ఐడియా వచ్చిందనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ అంతా ఆల్రెడీ మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చేశారు కాబట్టి ఇట్ వాజ్ లైక్ సీమ్లెస్ ప్రాసెస్. జస్ట్ దట్ యువర్ క్యూఆర్ విల్ బి స్కాన్ అండ్ యూఆర్ గుడ్ టు గో అంతే. సో ప్రజెంట్ యమునోత్రి ఇట్స్ అరౌండ్ 40 kilometers give or take. సో 40 kilometers వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఇట్ మైట్ టేక్ అస్ అనదర్ 2 घंटे भैया, इधर से और 2 घंटे यमुनोत्री. సో ఇట్ విల్ టేక్ అస్ అనదర్ 2 hours. మళ్ళీ ఫ్రంట్ సీట్ మందే. ప్రజెంట్ అయితే కొంచెం చల్లనే ఉంది. టెంపరేచర్ ఇస్ అరౌండ్ 14 degrees. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నార్మల్గా అయితే యమునోత్రి నైట్ చెక్ చేసినప్పుడు చెప్పాను కదా మార్నింగ్కి there might be an exceptional case of having a rainfall and we also can experience of single digit temperature today itself rather than waiting till going to Kedarnath anamata. So చూడాలి how it goes అనేది. ఎందుకంటే నేనైతే ప్రిపేర్ అయ్యా, బట్ స్టిల్ అందరూ ఎలా తట్టుకుంటారో చూడాలి. షూస్ అయితే స్నికర్స్, బట్ వ్యూస్ బాగున్నాయి. యాక్చువల్లీ కోసం వ్యూస్ పెడతాను, ఎంజాయ్ చేయండి. ఆల్రెడీ అయిన ప్లేసెస్ చూస్తాం, లైక్ ఆల్రెడీ అయిపోయిన ఏరియాస్ అనమాట. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఇంకా క్లియర్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ అక్కడక్కడ రాళ్ళు పడి ఉన్నాయి. అది లైక్ మిక్స్ పర్మినేషన్ అండ్ కాంబినేషన్ మిక్స్ అనుకోండి. అంటే క్లియర్ చేస్తున్నా మళ్ళీ పైనుంచి కొండ చర్యలు విరిగి పడుతూనే ఉన్నాయి. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ నేచర్ అనుకోండి. ఎందుకంటే మనం రోడ్స్ వేసాం, అన్నీ వేసాం. ఇట్స్ యాక్చువల్గా మౌంటైన్. మనం దాన్ని తవ్వేసి దాంట్లో రోడ్స్ వేసాం కాబట్టి సో కొంచెం అన్స్టేబుల్ అయినప్పుడు ఇలాంటివన్నీ కామన్. బట్ స్టిల్ సో ఫార్ సో గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఫైన్. బట్ చాలా దగ్గర అయితే ఆల్రెడీ రోడ్ పైకి వచ్చేస్తుంది. అంటే హాఫ్ రోడ్ ఉంది, 2 ways. ఇప్పుడు 2 ఉన్నాయి కదా, హాఫ్ రోడ్లో ఆల్రెడీ కొండ చర్యలు విరిగిపడ్డాయి, అలాంటివి ఉన్నాయి అనమాట. బట్ మౌంటైన్స్ ఆర్ లైక్ మేబీ విల్ బి సీయింగ్ అనదర్ సన్ రైజ్ ఇన్ అనదర్ బై ద టైమ్ వి రీచ్ యమునోత్రి మేబీ. బట్ అక్కడ క్లౌడ్స్ ఎక్కువ ఉంటాయని విన్నా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చెట్లే పడిపోయాయి, బట్ రోడ్స్ కూడా ఇట్స్ ఇక్కడ ఒక్క టెంపుల్ ఉంది, లైక్ ఆన్ టాప్ ఆఫ్ హిల్, మొత్తం మెట్లతో ఉంది. వెరీ బ్యూటిఫుల్. బట్ ఐ గెట్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ మాంటెసరీ అనుకుంటున్నాను, ఆర్ మే నాట్ బి టెంపుల్. ఆల్రెడీ నేను మొన్న సమ్ కైండ్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ అయితే అయ్యింది ఇక్కడ, మొత్తం క్లియర్ చేసే ప్రస్తుతానికి అయితే. బట్ దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ విచ్ హ్యాపెన్స్, ద అమౌంట్ ఆఫ్ మౌంటైన్ విచ్ కమ్స్ డౌన్ ఎవ్రీ టైమ్ ల్యాండ్ స్లైడ్ హ్యాపెన్స్ ఓవర్ హియర్ ఇన్ మౌంటైన్స్. సో ఇంత గ్రీనరీ మొత్తం ఒక ల్యాండ్ స్లైడ్ అయ్యేసరికి మొత్తం రాళ్ళని కిందకి వచ్చేసరికి ఒక 3-4 acres ఆఫ్ గ్రీనరీ ఎగిరిపోతుంది అనమాట ఒక ల్యాండ్ స్లైడ్లో. ప్రజెంట్ అయితే ఇంకా సన్ అయితే రాలేదు, క్లియర్ చేశారు. సో ఓన్లీ మట్టి రోడ్ ప్రజెంట్. బట్ ఆ రాళ్ళ సైజెస్ ఆర్ లైక్ హ్యూమంగస్.
పై నుంచి కంప్లీట్ ఫ్రమ్ అక్కడ నుంచి కంప్లీట్గా మొత్తం ఇదంతా ల్యాండ్ స్లైడ్ అయిపోయినట్టు నాకు తెలిసి. ఆ రాయి సైజు అసలు ఎంత పెద్దగా ఉంది, అంత పెద్దది ఎవరికైనా పడుతుంటుంది అసలు. అంటే ఇది పైప్ పెట్టడానికి తీసే వ్లాగ్ అయితే కాదు. ఇట్స్ లైక్ దట్స్ హౌ ద మౌంటైన్స్ ఆర్ బిల్ట్ ఓవర్ హియర్ ఇన్ ఉత్తరాఖండ్ అనమాట. దే ఆర్ హ్యూజ్, హ్యూమంగస్. యూ సీ ల్యాండ్ స్లైడ్స్, యూ సీ ఎవ్రీథింగ్. It's not like you think you saw everything, but that's when you start seeing new things coming up in front of you. That's how Uttarakhand is made, the land of divine Bharat, but also the land of beautiful mountains and hill stations. ఫ్రంట్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి మంచు కొండలంట. కొన్ని స్నోఫాల్ అవుతుంది, మరి అది ఇక్కడ ఎంత దూరంలో తెలియదు మరి. దీస్ ఆర్ కాల్డ్ మౌంటైన్ మ్యూల్స్, పహాడీ గోడే. ఒక లైన్లో ఆల్మోస్ట్ లైక్ లైన్లో వెళ్తున్నాయి మనకంటే పద్ధతిగా, ఐ గెస్. అండ్ యాక్చువల్లీ వాటి వెనకాల ఎక్కడో ఉన్నారు, బట్ దే ఆర్ ఆల్ వాకింగ్ ఇన్ ఏ లైన్. అక్కడ ఇంకా వెనకాల వస్తూనే ఉన్నాయి. అర్థం కాలేదురా. హెలికాప్టర్ లైక్ కంప్లీట్లీ నాకు తెలిసి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ హెలికాప్టర్స్ వెళ్తున్నట్టు నాకు తెలిసి అది యమునోత్రికి అనుకుంటున్నాను. బట్ అక్కడైతే స్నో మౌంటైన్స్ ఆర్ లైక్ క్రేజీ అండ్ టెంపరేచర్ ఇంకా తగ్గింది నాకు తెలిసి, ఫ్రీజ్ అవుతుంది. ఇంకా నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద హెలిపాడ్కి వెళ్ళబడింది. అండ్ అక్కడక్కడ మనకి మధ్యలో పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, జస్ట్ ఇన్ కేస్ ట్రాఫిక్ జామ్ అయితే చూసుకోవడానికి. సో యప్, నియరెస్ట్ కట్స్. ఇంకో 3 kilometers and 5 kilometers trek, plus 5 అని ఉంది కదా, దట్ విల్ బి ద 5 kilometers trek. అండ్ మళ్ళీ మౌంటైన్స్, ద స్నోవాలా మౌంటైన్స్, స్నో కవర్డ్ మౌంటైన్స్ యాక్చువల్లీ, అండ్ ఫుల్ ఆఫ్ మ్యూల్స్ అండ్ హార్సెస్. నార్మల్ ఇక్కడ యమునోత్రిలో మనం పైకి వెళ్ళడానికి వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. వన్ ఈజ్ డోలీ, హార్స్, అండ్ బై వాక్ యాజ్ వెల్. ఆల్మోస్ట్ లైక్ 1 kilometer నుంచి అలా బస్కి హ్యాంగ్ అవుతున్నాడు ఆ లోకల్ పర్సన్. ఎందుకు హ్యాంగ్ అవుతున్నా నాకు తెలియదు, నాకు బస్ వాడు అయితే చూడలేదు, బట్ అలా హ్యాంగ్ అవుతుంది. హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా. లైక్ అంత బస్ వాడు దంచుతున్నాడు, గుంతలో కొడుతున్నాడు. దట్ గా లైక్ గట్టిగా పట్టుకొని అలా నిలబడి ఉన్నాడు అంతే ఆ బస్కి వచ్చాడు. ఈజ్ ఎంజాయింగ్ ద వైబ్. స్టాప్ వచ్చినట్టుంది, లేకపోతే పోలీస్ చెక్ వస్తుందని భయపడి దిగిపోయాడు భయ్య. మళ్ళీ కొంచెం వెళ్ళగానే మళ్ళీ ఎక్కుతాడేమో. హెలికాప్టర్ నంబర్ 4 బాగానే హెలికాప్టర్ వెళ్తున్నాయి. ఐ గెస్ ఆల్ క్లియరెన్స్ హ్యాస్ బిన్ గివెన్ ఫర్ ఆల్ ది హెలికాప్టర్స్. మొన్న సస్పెండ్ అయింది కూడా వచ్చేసాయి ఇప్పుడు. అండ్ అటు సైడ్ అయితే సన్ రైజ్ అయిపోయింది, సో గుడ్ మార్నింగ్ అగైన్. బట్ ఇటు సైడ్ అయితే చలి చంపేస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. కనబడదు. హౌ ఇస్ ద జోష్ బ్రో? చలి పెట్టి చేతులు అనుకుతున్నాయి, వాడు మాస్క్ కూడా వేసేసుకున్నాడు. చలో లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్టార్ట్ ద ట్రెక్. మాల్ అయితే ఆల్రెడీ వేసేస్తున్నారు గట్టిగా. 4 వెళ్తుంది అందులో. నువ్వు తిన్నావా? లేదన్నా. అరే పెట్టివా? సారీ తగిలినా, నేను పెట్టుకుంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. పొగలు వెళ్తున్నాయి కానీ కనబడట్లేదు, మన బాడీలోకి పొగలు వెళ్తున్నాయి విత్ వ్యూ. ఇప్పుడు పొగలు కనబడుతున్నాయి. సో టమాటా బట్ అండ్ పుట్నాల పల్లీల చట్నీ అండ్ వ్యూ అయితే అది వెళ్ళిపోయిందని చెప్పారు. ఇంతమంది చూసిన స్నో మౌంటైన్స్ ఎప్పుడు అవుతున్నాయి అప్పటి నుంచి చూసింది అది దగ్గరకు వచ్చాయి. మా బ్రో అయితే వణికిపోతున్నాడు పాపం. మంకీ క్యాప్, హుడీ లోపల షర్టు, ఫేస్కి మాస్క్, 2 చేతులకు గ్లౌజ్ ఉన్నా కూడా పాపం కిందికి పోయి కొనుక్కుతున్నాడు. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది ఫుడ్? ఫుల్ పొగలు వస్తున్నాయి కానీ అసలు వేడి కదా. యా యాక్చువల్లీ పొగలు వస్తున్నాయి, బట్ ఇక్కడ ఉన్న చలికి అది ఫీల్ అవ్వట్లేదు మన బాడీకి అయితే. మేబీ నార్మల్ టెంపరేచర్ ఉన్న పొగలు వస్తాయి. మేబీ నార్మల్కి నార్మల్గా రావచ్చు.
ప్రజెంట్ అయితే మనము బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, యమునోత్రిలో రీచ్ అయ్యాము, గ్లౌజెస్ వేసుకున్నాం, ఆల్ సెట్. యాక్చువల్లీ ఏంటంటే ఇదంతా పార్కింగ్ అనమాట. సో పార్కింగ్ అనేది పైకి వెళ్ళేసరికి జామ్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఫుల్గా అందరు ఇక్కడ ఆగాకెళ్తున్నారు. సో ప్రజెంట్ అయితే మనం క్యాప్ వేసుకున్నాం. బేసిక్గా స్కార్ఫ్ మర్చిపోయా, ఫేస్కి ఏమైనా ఉందనుకోండి యూల్ బాడీ రెగ్యులేట్ అవుతుంది కొంచెం టెంపరేచర్. యాక్చువల్లీ బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అవ్వక యూ ఫీల్ కోల్డ్. సో మనమైతే షూస్, ఫుల్గా జీన్స్ ప్యాంట్, లోపల టీ షర్ట్, పైన హుడీ అండ్ ఫేస్ మాస్క్ వేసుకున్నాం ప్రస్తుతానికి అయితే. సో అక్కడ ముందున్నానండి అంకుల్ పైన, అక్కడ ఉన్నా చూడండి. అది తిరిగాక అటు సైడ్ బయట ఉన్నా అన్నారు. ఒక్క సెకండ్ నేను కూడా వస్తున్నాను. సో ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయాము. నేనే సో ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ హ్యాట్ వేయడం పడే దాని తర్వాత. సో టైం వచ్చేసి 7:40 AM. సో స్టెప్స్ అయితే స్టార్ట్ చేసేసాం కౌంట్ చేయడం. నైస్. అక్కడ పైన చూస్తున్నారు కదా, దట్ వాజ్ ద ఫస్ట్ మౌంటైన్. సన్ రైజ్ తాకినప్పుడు ఇట్స్ లైక్ గ్లోమింగ్, క్రేజీ ఉంది. సో దిస్ విల్ బి అవర్ రోడ్ టుడే. 5 kilometers up and 5 kilometers done. Sorry, 5 kilometers up and 5 kilometers down. Present అయితే 0 steps start చేసాం. Let's see how many steps it will take and how much time it will take for us. So how is the toast bro? Too cool. Yeah, too cool. సో నేను ఫేస్ మాస్క్ కూడా కిందకి తీసాను ఎందుకంటే మాట్లాడడానికి రావట్లేదు. అండ్ మా వాళ్ళైతే వెనకాల అయిపోయారు. లెట్స్ సీ ఏమైందో మళ్ళీ. Yep, all coming. I'll keep you updated, guys. Karamatad bro. Sitaram, 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 Sitaram. So present 0.25 kilometers done. More 4.75 kilometers వెళ్ళాలి. Bro, Full excited. 4 kilometers వచ్చాం అంతే. ఫైనల్లీ మనకైతే ఎండ కొట్టడం స్టార్ట్ అయింది. బట్ ఐ డోంట్ థింక్ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంది. ఇంతసేపు చల్లగా ఉండేది, బట్ ఇప్పుడు గాలితో పాటు ఉబ్బరిగా స్టార్ట్ అయింది. ఏమో నాకైతే ఆల్రెడీ స్వెట్ రావడం స్టార్ట్ అయిపోయింది. వీళ్ళకి నడుస్తుంది ప్రజెంట్ అయితే. అందుకే నేను ఇంకా హుడీ క్యాప్, మాస్క్ కూడా తీసేసే ప్రస్తుతానికి అయితే. బేసిక్ ఇది కంప్లీట్ ఇంక్లైన్ కూడా లేదు. ఇట్స్ లైక్ కాంబినేషన్ ఆఫ్ ఇంక్లైన్, డిక్లైన్. ఎక్కడం ఉంది, దిగడం ఉంది. ఇప్పుడు మనం దిగుతున్నాం, ఇంతసేపు ఎక్కాము. సో మేబీ నెక్స్ట్ మైల్ స్టోన్ విల్ బీ 1/2 kilometer మైల్ స్టోన్. ఐ గెస్ సమ్వేర్ ఓవర్ దేర్ మనం అక్కడ వరకు నడవాలి. ఆ జనాలు నడుస్తున్నారు కదా అక్కడ వరకు. ప్రజెంట్ అయితే వాటర్ పోతున్నాయి అక్కడ ఫుల్గా. లెట్స్ సీ జనాలు ఎక్కడెక్కడ నుంచి ఎక్కడికి వస్తున్నారు. సో దీస్ ఆర్ ద mules which I was talking about. నార్మల్లీ 2,500 to 3,000 తీసుకుంటారు రౌండ్ వే అయితే మ్యూల్స్కి. అండ్ ఇఫ్ ఇట్స్ అన్ 3-person డోలీ they'll charge you about 6,500 to 8,000. And if it's like an 1 person ka basket, 1 person ka, if it's in 1 person's basket, then they will charge you about same 7,000 to 5,000 I believe. Fresh water sources. సో అక్కడ నడుస్తున్నారు చూడండి జనాలు. ఆర్డర్ మనం ఇప్పుడు వెళ్తూ 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 అలా 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 అక్కడ వెళ్తున్నారు జనాలు ఇప్పుడు. సో అదంతా నడవాలి. నానా ప్లెయిన్గా ఉంటే కానీ తిరుపతి కొండ మనకి హైట్ తక్కువ ఉన్నందుకేమో గాలి ఆడుతుంది అన్న. అంటే గాలి ఆడట్లేదు బేసిక్గా. సో వాటర్ సోర్స్ జనాలు అయితే ఫోటోలు దంచేస్తున్నారు అని చెప్పాలి బేసిక్గా. So far so good. So I'll keep you posted then. Bye. Present అయితే 3.75 kilometers ఉంది ఇంకా. సో 1.25 kilometers done tentatively.
but approximately they are saying like it might be a 6 kilometer trek. Some are saying it's 5 kilometer trek. So far so good. So 6 kilometer 5 kilometer అయితే తెలియదు, బట్ ఇంకా 3.75 kilometer అయితే ఉంది. సో హుడీ యూ సీ చేంజ్ ఇన్ అవతార్, హుడీ గాన్, బటన్స్ ఓపెన్, ఈవెన్ స్లీవ్స్ ఆర్ అప్. అంటే వేడి స్టార్ట్ అయిపోయిందని నా బాడీకి లైక్ స్వెట్ ఘోరంగా కారిపోతుంది. అంటే అలవాట్లేదు కదా. నాలుగు ఆఫీస్ దగ్గర ఇంటి దగ్గర ట్రై చేస్తాను వాకింగ్ ప్రాక్టీస్ చేయడానికి, బట్ అదేంటి ఇట్స్ ఆల్ లైక్ ప్లేన్ టెరైన్. బట్ ఇక్కడ యూఆర్ క్లైంబింగ్ అప్, సో ఇట్స్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. వీ కేమ్ ఫ్రమ్ దేర్ సమ్వేర్ ఓవర్ దేర్. ఇక్కడ కిందకి వచ్చాం మనము. సో టిల్ అనదర్ మోర్ 3.75 kilometers టు గో. కొందరు మా టూర్లో వచ్చిన వాళ్ళే దే కేమ్ ఇన్ హార్స్. Some of them they are still behind us, some of them they are still away before us. So far so going great. మా తమ్ముడు నా 2 కర్రలు పట్టుకొని భలే ట్రై చేస్తున్నాడు ఎలా చేయాలని. అంతే బ్రో, అది నువ్వు వెళ్ళే దగ్గర షిట్ చేస్తుంటే నడుస్తుంటావు. ఇట్స్ ఆల్ కామన్ ప్రాక్టీస్. సో మనం 250 meters కూడా నడవలేదు బ్రో. సి ఇట్స్ 3.5 kilometers నౌ. ఏమో మరి. సో మేబీ దట్స్ ద inaccurate report over here which is reported the kilometers, number of kilometers. అదే 250 kilometers రాలేదు మేము. ఏదైపోయినా బ్రో మాత్రం 0.25 kilometers బ్రేక్ తీసుకుంటాను మినిమం. అంటే తిరుపతి ఎక్కినప్పుడు లైక్ ఎవ్రీ హాఫ్ కిలోమీటర్ ఆర్ 1000 స్టెప్స్కి తీసుకున్నాను, 500 స్టెప్స్కి. బట్ ఇక్కడ ఇట్స్ డిఫరెంట్. We just crossed 3 kilometer mark, 3 more kilometers to go. So here are a few do's and don'ts which you need to do. Medical checkup, screening, accommodation, have some good and light food, preferably some light snack or something, and carry some water and even ORS if possible. And just make sure you carry your medicine, emergency medicine, and no alcohol and smoking please, because smoking will make your breath shorter. And also don't eat in junk food and don't carry excess luggage. So how is the Joe sober bro? How you doing? How you doing? Okay. యాక్చువల్ ప్రస్తుతానికి అయితే నాకైతే ఉబ్బరిస్తుంది, మా తమ్ముడికి అయితే సేయింగ్ ఇట్స్ ఓకే. అంటే సడన్గా టెంపరేచర్ హైక్ ఏం అవ్వలేదు, బట్ ఇట్స్ లైక్ ఎండ వచ్చేసి ఎండ కొడుతుంది కదా. సో ఈ నో లాంగర్ ఫీల్ టూ కోల్డ్. మేబీ రిటర్న్ దిగేటప్పుడు ఇట్స్ లైక్ మోస్ట్లీ డౌన్ కదా. సో వీ మైట్ బీ ఫీలింగ్ కోల్డ్ అగైన్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఆల్ కూల్. సో ఇంగ్లీష్ అయితే వేసేసాం సగం, నేను మా తమ్ముడు కలిసి. సో ఇంకో 3 more kilometers to go. We did 2 kilometers in almost like 1.5 hours I did it. Just 7:38 km. No, maybe 3 ayindhochu, but the markings are incomplete. So I'm assuming that we started around 7:30. It's 9:05. So we did around 2.5 to 3 kilometers from our parking place. So another 3 to 3.5 kilometers more to the shrine of Yamunotri. అక్కడ ఇంకా దర్శనం చేసుకోవాలి, చూడాలి ఇంకా అమ్మలు వచ్చే టైంకి మనకి. బట్ అక్కడ చూడండి, అన్న మాత్రం అసలు ప్లాస్టిక్ని ఎక్కడ వేస్ట్ అవుతుందో అయిపోతుందని ప్లాస్టిక్ని అంటబెట్టేస్తున్నాడు ఎక్కడిదక్కడ. ఇదే మనం చేసేది, అదే చేస్తుంది భయ్య. ప్లాస్టిక్ అంటబెట్టద్దు కానీ భయ్య అదే చేస్తుంది. కొంచెం చూసుకోండి, ఎందుకంటే ప్లాస్టిక్ మంచిది కాదు. అండ్ అయినందులో చెప్పండి ఎవరైనా కుదురుతుంది. గుర్రాల దగ్గర వెళ్ళబడితే మాత్రం నూపిపోతారు, చాలా జాగ్రత్త ఉన్నారు గుర్రాలు తీసుకుంటే మాత్రం. ఇవి సగం గుర్రాలు సగం గాడిదలు ఉన్నాయి, కొన్ని క్రాస్ బ్రీడ్ ఉంది. మాకు ఆల్రెడీ 2 సార్లు ఎందుకంటే ఫట్ మన గుద్దిపోయినాయి 2 గుర్రాలు అయితే. ఒకటైతే తోకతో ఫట్ మన కొట్టింది, చేయికి తగిలింది గట్టిగా. సూపర్ సో గుడ్. అది మధ్య మధ్య మ్యూజిక్ స్మోక్ చేస్తున్నారు, ఏందో జనాలు. స్నో మౌంటైన్ ఉదయం చూపించింది దగ్గరికి మనకి దగ్గరకు వస్తుంది ఇంకా వెళ్తున్న కొద్దీ. బట్ వాటర్ సౌండ్ ఈజ్ లైక్
ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 11:10 AM. ఇంకొక ½ కిలోమీటర్ ఉందని అంటున్నారు పోలీస్ వాళ్ళు అయితే ఇక్కడ నిలబడి ఉన్నారు. బట్ టైం పెరుగుతున్న కొద్దీ కిందికి వచ్చే వాళ్ళు పెరగడం వల్ల దారి అనేది ఇరిగిరిగి అయిపోతుంది. సో ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ టు ట్రెక్, స్టార్ట్ ఎర్లీ. ఐదర్ 4 o'clock కావచ్చు, 5 o'clock కావచ్చు. నాకు తెలిసి 4కి అలో చేయకపోవచ్చు, 5కి అలో చేస్తుండొచ్చు. సో మేక్ షూర్ యూ అట్లీస్ట్ యూ స్టార్ట్ బై 5. ఎందుకంటే ఇఫ్ యూఆర్ అన్ స్లో పేసర్ లైక్ మీ, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ నేను 7:30కి స్టార్ట్ అయ్యా. ఇప్పుడు 11:30 అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 4 hours. 11:10 now, another 20 minutes I might reach. It's like half an hour దూరం అంటే. సో ఆల్మోస్ట్ లైక్ 4 to 5 hours అయితే ఎక్కడ పోవు మనకి. సో మా నాన్నగారు కష్టపడుతున్నారు. సో 4 to 5 hours కాబట్టి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూఆర్ ట్రెక్కింగ్ అప్ సైడ్, టేక్ రెస్ట్ అక్కడికి వెళ్ళాక లేదా మధ్యలో హ్యావ్ సమ్ నింబు షర్బత, not pre-packed food like a lassi which has an expiry date of 90 days, but rather than have fresh lime soda if they're offering with Bisleri water. ఎందుకంటే వాటర్ అయితే మంచి క్లీన్ వాటర్ అవైలబుల్ ఉంది మనకి చాలా దగ్గర. సో ఇట్స్ నాట్ ఏ కన్సర్న్ ఆఫ్ వాటర్. యూ కెన్ ఆస్క్ దెమ్ నార్మల్గా కి నాకు ఈ వాటర్తో చేసి ఇవ్వండి అని. దే విల్ హ్యాపీ డూ ఇట్. మైట్ చార్జ్ లైక్ అనదర్, నార్మల్గా అయితే 50-60 రూపీస్ తీసుకుంటున్నారు. దే మైట్ చార్జ్ అనదర్ 10-15 rupees extra for వాటర్ మేబీ. ఆర్ సమ్ స్టాల్స్లో ఏంటంటే వాళ్ళు చేయడమే నార్మల్ బిస్లరీ వాటర్ ఓపెన్ చేసి చేస్తున్నాం మన ముందు. సో ఆల్ కూల్. అండ్ ఈ గుర్రలు అయితే పాపం ఎక్కడప్పుడు ఎంత బాధపడుతున్నాయి, దిగేటప్పుడు అంతే బాధపడుతుంది. వాటి కాలు అసలు స్కిడ్ అయిపోతున్నాయి అన్నీ. అండ్ ఈ డోలీ వాళ్ళు ఎవరి కష్టం వాళ్ళది అనుకోండి. బేసిక్గా గుర్రాల కష్టాలు పుట్టినందుకు గుర్రాల కష్టాలు ఉన్నాయి. గుర్రంగా పుట్టినందుకు, మంచిగా పుట్టినందుకు ఇలా ఒక్కొక్క డోలీ ఉన్నారు. లేదంటే ఇలా 4 members ఉన్న డోలీ ఒకటి ఉంది. ఎనీథింగ్, ఇట్స్ ఆల్ ది ఇట్స్ లైక్ కష్టపల్లి అంటారు కదా. సో అంతే, ఎవరి కష్టం వాళ్ళది. అండ్ ఇక్కడ ఇదంతా మనకు కనబడుతుంది మంచు. బేసిక్గా ఆ మంచు అక్కడ కరిగి ఇట్స్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ అనమాట. అది చూడడానికి స్టాగ్నెంట్ ఉంది పైన చూస్తే, బట్ ఇట్స్ దాని మధ్యలో నుంచి అక్కడక్కడ వాటర్ పడుతుంది అనమాట. ఐస్ అయితే కర్రీ కిందికి వస్తుంది. సో ఇంకా అక్కడ టాప్ పిక్ పైన అయితే మనకి ఇంకా ఐస్ కనబడుతుంది. దేర్ సి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లెట్ మీ గివ్ అన్ అప్డేట్ మరి కొంచెం అయ్యాక. మేబీ పైకి కొట్టేసారి అప్డేట్ ఇస్తాం. ఇప్పుడు 11:10 అయితే అయింది. మేబీ ½ kilometer అన్నారు. సో మైట్ బి డన్ ఇన్ అనదర్ 15 to 20 minutes దెన్. బట్ స్టార్టింగ్లో ఇట్స్ నార్మల్. సో డోంట్ వేస్ట్ ఎనీ ఎనర్జీ. అక్కడ వెళ్ళాక పైకి వెళ్తున్న కొద్ది ఏంటంటే ఇట్ గెటింగ్ టఫర్ అండ్ స్టీపర్. సో ఇట్స్ బెటర్ యూ కన్సర్వ్ యువర్ ఎనర్జీ. ఎందుకంటే స్టార్టింగ్లోనే మొత్తం అచ్చలు కచ్చలు అయింది అనుకో, పైకి వచ్చేసరికి ఇలా అవుతుంది అనమాట పరిస్థితి. నాట్ కంప్లీట్లీ డ్రైన్, బట్ లాస్ట్ నైట్ లైక్ లాగ్ 8 చేసి పడుకునేసరికి 10:30 అయింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ వీళ్ళు 2:30కి లేపారు. అట్లీస్ట్ 4 o'clock రెడీ కావాలని. సో ఎక్కడ టైం దొరకదు పడుకోవడానికి. మేబీ ఇప్పుడు అయిపోయాక రిటర్న్లో ఒక స్లీప్ వేస్తా కార్లో, ఐ మీన్ అర్బేనియాలో. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. హ్యాపీ వన్స్ ఐ రీచ్ ద పీక్ అండ్ టెంపుల్. సో బేసిక్గా వీళ్ళంతా డోలి ఇంకా పల్లకి వాళ్ళనమాట. ఒకసారి ఇక్కడ పిట్ స్టాప్ అయిపోయాక వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తాం మనం వచ్చేంత వరకు. సో టెంపుల్ అనదర్ 50 meters హార్డ్లీ. ఇప్పుడైతే ఎక్కేదేం లేదు, డైరెక్ట్ దిగడమే. బట్ వ్యూస్ మాత్రం అసలు ఎదిరిపోయిందని చెప్పాలి. లైక్ ఇంత గ్రీన్లో విత్ స్నో, రాక్స్, చెట్లు, పైన్ ట్రీస్, నార్మల్ ట్రీస్, అండ్ ఇంకా జనాలు కూడా పోతున్నారు చూడండి. బట్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఏవైతే మార్నింగ్ మనం దూరపు కొండలు ఏవైతే చూసామో వాటన్నిటికీ ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇక్కడ దగ్గరికి వచ్చాక ఏంటంటే వేరే సైడ్ నుంచి వచ్చే డోలీ వాళ్ళు కూడా మనతో లైన్ జాయిన్ అవుతారు. సో కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది, కొంచెం చూసుకొని వెళ్ళాలి. మన పక్కన ఉన్నది ఇంత జాగా, దాంట్లో డోలీ వాళ్ళు, గుర్రం వాళ్ళు, రిటర్న్ వచ్చే వాళ్ళు అందరు దీంట్లో వస్తుంటారు. సో కొంచెం చూసుకొని వెళ్తూ ఉండాలి అంతే. వేరే కింది కొంచెం స్టీప్ ఉంది. యూ మైట్ బి ఎక్స్పీరియన్సింగ్ సమ్ గ్రిప్లెస్ స్టెప్స్. సో కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇవన్నీ డోలీలు ఇలా కట్టేసి ఉంటాయి. మళ్ళీ ఎవరన్నా దొరికి వాళ్ళకి కిందికి వెళ్ళడం దొరికేంత వరకు ఇలా కట్టేసి వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటారు అనమాట. మళ్ళీ యమునోత్రి
దాంలోకి బోర్డులో అయితే మనం దాటేస్తున్నాము. సో ఇట్స్ గోనా బి జస్ట్ లైన్ నా. అక్కడ పైన ఉందంట హార్స్ క్యాటిల్స్ అనమాట. సో వాటి హెల్త్ చెకప్, నార్మల్ చెకప్ అని అక్కడ నడుస్తుంటాయి హార్స్ క్యాటిల్లో. అండ్ ఇక్కడ నార్మల్గా మనకి జనాలు ఇక్కడ క్లాస్ అనమాట. ఇక్కడ అందరిని దింపేస్తారు. రిటర్న్ ఎక్కేవాళ్ళు ఇక్కడ ఎక్కుతారు, బట్ వెళ్ళేవాళ్ళు ఇక్కడ దింపేసి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ డోలీ, హార్స్ అండ్ అన్నీ ఇంకా ఏవైతే డోలీ కానీ హార్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ. వాటి రోడ్ చూడండి అసలు మొత్తం మట్టి మట్టి. ఐఎమ్ నాట్ షూర్ హౌ దే ఆర్ కేపబుల్ టు వాక్ ఆన్ ఇట్, బట్ దిగేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కడ స్లీప్ వేద్దాం అన్నట్టుంది బాడీ అయితే. బట్ లెట్స్ సీ, మోస్ట్లీ దిగేదే ఉంది కదా. సో విత్ మౌంటైన్స్ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో దట్ ఈస్ ద టెంపుల్, మెయిన్ టెంపుల్. మనం ఇప్పుడు ఇదంతా లైన్ అనమాట, దిస్ గ్రీన్ షెడ్ అంతా. సో ఈ లైన్ అంతా దాడుతూ మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లైన్ అయితే గట్టిగా ఉందని చెప్తున్నారు, అడవుడు జనాలు ఫుల్గా కనబడుతున్నారు. వచ్చాక ఫస్ట్ ఏంటంటే మళ్ళీ మన ఏవైతే రిజిస్ట్రేషన్ ఉందో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఫేస్ రిజిస్ట్రేషన్ చేసి మార్నింగ్ ఏవైతే స్కాన్ చేయించామో వాటన్నిటిని మళ్ళీ ఒకసారి వాటన్నిటిని స్కాన్ చేసి మనకు వచ్చిన టోకెన్ ఇస్తారు. మళ్ళీ టోకెన్స్ అప్పుడే వెంటనే కలెక్ట్ చేసుకోవడం, జస్ట్ లైక్ ఎన్ ఎంట్రీ పాస్. సో అక్కడ నుంచి ఇంకా ఇదంతా లైన్ అనమాట. లైన్లో ఇంకా ఇక్కడ నుంచి మెయిన్ లైన్ స్టార్ట్ అయిపోయింది. బ్రిడ్జ్ పైన నడుస్తాం ప్రజెంట్. అండ్ ఇక్కడ స్వామీజీలు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని 1000 రూపాయలు ఇవి మిమ్మల్ని డైరెక్ట్ దర్శనం చేయిస్తాం, విఐపీ దర్శనం అంటారు. బట్ జాగ్రత్త, టెంపుల్ గేట్ దగ్గరిపోయినాక అట్లే వదిలేసిపోతారు, మళ్ళీ అవన్నీ అడగడానికి ఉండదు. సో కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే మీరు ఎంట్రన్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఉంటారు. మీకు ఎవరో ఒకరు ఇల్లేదని సావగొడుతుంటారు. అంటే సావడం అంటే వాళ్ళ బిజినెస్ అనుకోండి. బట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేంత వరకు అమౌంట్ అయితే ఇవ్వకండి. వాళ్ళు ఇచ్చిన 100-200 ఇవ్వండి. దర్శనం మొత్తం అయిపోయి బయటకు వచ్చిన అమౌంట్ ఇవ్వండి, లేదా స్కామ్ అయిపోతారు. నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ చూసి, ఫుల్ ప్రెజర్తో ఇక్కడైతే వాటర్ వస్తున్నాయి. పైకి వెళ్ళి నాకు తెలిసి పైనుంచి ఏదైతే ఐస్ అయితే ఏదైతే కరుగుతుందో, ఇట్స్ అన్ స్ప్రింగ్ యాక్చువల్లీ, నాట్ అన్ వాటర్ స్ట్రీమ్. ఇది స్ప్రింగ్ అనమాట. చూడండి అక్కడ మనకు పొగ కనబడుతుందా? ఇట్స్ అన్ హాట్ వాటర్ స్ప్రింగ్. మేబీ కింద దేర్ ఇస్ అన్ యాక్టివ్ వాల్కెనో, మేబీ దానివల్ల మనకి ఇలా వాటర్ అయితే కనబడుతుంది నాకు తెలిసి. ఐ మీన్ స్ప్రింగ్ అయితే కనబడుతుంది నాకు తెలిసినంత వరకు. ఇదనమాట టెంపుల్ దగ్గర నుంచి అయితే. చలో లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీ మీడియా కూడా వస్తుంది టెంపుల్ లోపల, పొగలు వెళ్తుంది దాంట్లో నుంచి. ఇది కూడా యాక్టివ్ వాళ్ళ నుంచి వస్తుంది నాకు తెలిసి. ఇద్దరు పానీ ఆరా భయ్యా, గరమే తాగదే देख के ज्यादा गर्म है, అది టెంపుల్ అనమాట. ఇక్కడ ఉన్న సూర్యకుండ, ఇక్కడ కూడా సమ్ కైండ్ ఆఫ్ యాక్టివ్ వాల్కెనో ఉంది. సో వాటర్ అయితే బాయిల్ అవుతుంటాయి. ఇక్కడ చావలేసా సూర్యకుండ అంటారు. ఇదన్నమాట టెంపుల్, యమునోత్రి అమ్మవారిది. అండ్ ఇక్కడ లోపల టెంపుల్ అక్కడ జస్ట్ చిన్న లైన్, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. పూజారులు ఎవరు అవసరం లేదు, వాళ్ళు వెళ్ళి పూజ చేయిస్తా అంటారు. సో నాట్ రిక్వైర్డ్. జస్ట్ అక్కడ చూస్తున్నారు కదా జనాలు, అక్కడ జస్ట్ ఆనే లైన్ స్టార్ట్ అయ్యేది. జస్ట్ లోపలికి వెళ్ళిపోతారు, లైన్లో నుంచి వెళ్ళిపోతారు. అమ్మవారి దర్శనం చేసుకొని వెనక నుంచి వస్తే అక్కడ మీకు ఒకటి హాట్ స్ప్రింగ్ వాటర్ వస్తుంది కనబడుతుంది, వేడి నీళ్ళు. దాని పక్కన ఇంకోటి అమ్మవారి టెంపుల్ ఉంది, పక్కన ఉన్న సూర్యకొండ. అక్కడ జనాలు ఫుల్గా నిలబడి ఉన్నారు. దాన్ని చూపించాక సూర్యకొండ అక్కడ, అదే ఇక్కడ ఉందన్నమాట. స్నానాలు చేసుకోవాలనుకుంటే ఇక్కడ సంవేర్ కింద ఉంది, అది కూడా హాట్ స్ప్రింగ్ వాటరే. జస్ట్ దట్ కొంచెం వేడిగా ఉంటాయి, బట్ దర్శనం చేసుకోవచ్చు, స్నానం చేసుకోవచ్చు అనమాట. తింటున్నా, ఇది పరాటా అని ఇప్పుడే తెలిసింది నాకు. బ్రెడ్ పకోడీ ఇస్ ఆల్సో నైస్ బ్రో.
దిస్ ఇస్ ఆలు పరోటా. చూడడానికి పుల్కలా ఉంది, సగం తిరగొట్టమ్మా. ఆలు ఏదిరా? నేను ఆలు పరోటా అన్నారు. దీన్ని కుల్చాక్ చేసే పిండి అంటారు, వారు చోలే భటూరేకి చేస్తే భటూరేకి చేసే పిండి అంటారు. ఇట్లా స్టఫ్ చేస్తారు. సో దర్శనం అయితే అయిపోయింది. రిటర్న్ వచ్చేసరికి చూడండి, క్లౌడ్స్ లిటరలీ టచింగ్ ద పీక్ ఆఫ్ ది మౌంటైన్. అసలు మౌంటైన్లో క్లౌడ్స్ ఉందా, క్లౌడ్స్లో మౌంటైన్ ఉందా, టచ్ అయితే లైక్ పీక్ టచ్ అయితే వెళ్ళిపోతున్నాయి అన్నీ. మేబీ వీ మైట్ నీడ్ టు రష్. వర్షం పడవచ్చు బ్రో. పద ఇస్తున్నా పద. అప్పుడు మంచు పర్వతం చూసాం కదా, ఆ మంచు పర్వతం పైన కూడా ప్రజెంట్ లైక్ ఫుల్ క్లౌడ్స్ వచ్చేసాయి. సో ఇట్ మైట్ రెయిన్ ఎనీ టైమ్ అన్నట్టు తయారైంది వెదర్ అయితే. ఇట్స్ సడన్లీ టూ కోల్డ్ అగైన్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇది మన రిటర్న్ సేమ్ వచ్చిన రోడ్లోనే రిటర్న్ వెళ్తున్నాము. వెయిటింగ్ అమ్మాల కోసం ఉండిపోయారు. వెయిటింగ్ ఫర్ దెమ్. బేసిక్గా మా తమ్ముడికి ఇన్స్టా 360 ఇచ్చి పంపించా. వాడు ఆడబోతున్నాడు. బ్లాక్ కలర్ దండ స్టిక్ కనబడుతుందా, అక్కడున్నాడు. నేను ఇంకా ఈ బెండ్ తిరిగి పోవాలి. సో బేసిక్గా కింది దిగడం ఈజీగా అనుకుంటున్నాం, కానీ కింది దిగడం కూడా ఈ డోలీ వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, నలుగురు వేసుకొని. సో వాళ్ళ పేస్ ట్రై చేస్తాం కొద్దిసేపు, అవ్వలేదు ఇంక వదిలేసి మన పేస్లో నేను నడుస్తున్నాను అనమాట. బేసిక్గా చూడాలి హౌ ఇట్ గోస్. వాడైతే 2 గంటల్లో అయిపోతుంది, 2 గంటే అంటున్నాడు. అట్లీస్ట్ 2.5 గంటలు 3 గంటల్లో అయినా ఓకే. ఎందుకంటే వచ్చేటప్పుడు మనకి 4 hours పట్టింది. ఎగ్జాక్ట్ 11:35 టు బి అక్యూరేట్. 11:35కి వి వేర్ నియర్ టెంపుల్ లైన్ అనమాట. సో ఇక్కడ నిమ్మకాయ చూడగానే మనం తాగుదాం ఆయన. బట్ అక్కడ చూడండి పైకి లైన్గా ఒక 1 minute ఫుల్ రావడానికి దుమ్ము కిందికి వచ్చాయి. సో అది ఇప్పుడైతే అయిపోయాయి. బట్ లక్ ఏంటంటే అక్కడ బ్రిడ్జ్ కట్టింది వీళ్ళు తెలుగు యూజ్ చేసి గవర్నమెంట్ అయితే. సో ఫ్లైఓవర్ కిందకి వెళ్ళిపోతాయి ఏమైనా రాలబడ్డా కూడా. సో ఎవరిపైన అయితే పడవు. ఆల్ కూల్. హే మిమ్మీ, హౌ ఇస్ ద జోష్ బాయ్? హౌ ఇస్ ద జోష్? అమ్మ ఇప్పుడు నార్మల్గా ఒక్కొక్కరు వెళ్ళాలని చూసాను. పిల్లలు ఎంత క్యూట్గా పడుకొని వెళ్తున్నారా. అక్కడ ఇంకో ఇద్దరు పిల్లలు వెళ్తున్నారు ఫ్రంట్ కూడా. వాళ్ళు యూట్యూబ్ చూస్తున్నారు పాపం క్యూట్గా. చాలా రాక్స్కి వాళ్ళ క్రాక్స్ వచ్చాయి. జస్ట్ దట్ ఒక్క జట్కా చాలు, అది కూడా మన తలపైన పడ్డానికి. అండ్ ప్రజెంట్ అయితే చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఈ డోలీ వాళ్ళు ఒకరు మీరు జరగలేదు అనుకోండి, మీరు జరగలేదు అనుకోండి, ఈ డోలీ వాళ్ళు నార్మల్ మిమ్మల్ని గుద్దేసుకుంటూ వెళ్ళిపోతారు. అవి డోలీ వాళ్ళు వదిలేయండి, గుర్రాలు గుద్దేసి వెళ్ళిపోతాయి మిమ్మల్ని. పోరా నువ్వెంత అన్నట్టు. పక్కన అయితే చాలా ప్లెజెంట్ సౌండ్ వస్తుంది రివర్ది. బట్ వేరే చూసారా ఇలా దొబ్బుతారు అనమాట. ఆడిని కూడా దొబ్బేస్తారు. ఒక్క సెకండ్ ఆగారు, దొబ్బినామా పని కానీ ఇచ్చినామా. సర్లే అది ఇంకా వాళ్ళ జీవనోపాధి ఎవరేం అనలేం. కానీ వర్షం పడుతుందని రెయిన్ కోట్ తీసినా వేసుకున్నా. ఒక 5 నిమిషాల తర్వాత ఒబ్బరేయడం స్టార్ట్ అని తీసా. అంటే వర్షం కూడా తగ్గింది ఆ టైంకి. ఇప్పుడేమో ఎండ వచ్చింది. యూ కెన్ నెవర్ ప్రెడిక్ట్ ద వెదర్ ఆఫ్ ఉత్తరాఖండ్. 5 నిమిషాలలో వర్షం వచ్చింది. అసలు ఈరోజు ఫోర్కాస్ట్ మార్నింగ్ 10 o'clock ఉంది వర్షం. సంబంధం లేని టైంలో వర్షం వచ్చి ఐరన్ చేసిపోతే ఎట్లా? 3:10 అవుతుంది. ఐఎమ్ లైక్ 1 kilometer అవే ఫ్రమ్ ద పార్కింగ్. వీఆర్ ఆల్మోస్ట్ డన్. నా ఓపిక కూడా అయిపోయింది. సో వాకింగ్ స్లో యాజ్ ఆఫ్ నో. వెళ్ళి ఇంకా నిన్న కూడా స్లీప్ అవ్వడం కావాలి కాబట్టి ఈరోజు నాకు గట్టిగా స్లీప్ అయ్యాలి. కష్టమే. వాడు గడ్డని పైకేసాడు. ఇక్కడ రివర్ సౌండ్తో పాటు నడుస్తుంటే అసలు క్రేజీ ఫీల్. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ డోంట్ టేక్ ఎ హార్స్. ఇఫ్ యూ హ్యావ్ మనీ గో విత్ డోలీ. ఎందుకంటే హార్స్ దానికి పాపం ఫస్ట్ థింగ్ అది మూగజీవి. దాని నొప్పులు దానికి అయ్యే ప్రాబ్లమ్స్ అయితే చెప్పలేదు. 2 మనుషులు వాళ్ళ స్వార్థం కోసం ఉన్న వాటిని అన్నింటినీ వాడికి అవసరం వచ్చాడు వాడుకుంటున్నాడు.
అట్లీస్ట్ దీనన్నా మనం కొంచెం, ఎందుకంటే హిల్ రీజన్ నార్మల్గా ప్లేయింగ్ గ్రౌండ్లో హార్స్ రైడింగ్ ఇస్ డిఫరెంట్, బట్ హియర్ ఇట్ ఇస్ మూగజీవులు బాధపెట్టేందుకు మనుషులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అన్నీ చేస్తుంటారు. బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్. ఐ నో హార్సెస్ లైక్ చీపర్ దెన్ అదర్ రైడ్స్ విచ్ దే ఆర్ అవైలబుల్ ఫర్ ఆఫర్. ఎందుకంటే డోలీ ఇంకా నలుగురు తీసుకెళ్ళి ఇంకా బుట్టలో వెళ్ళేది రెండు కూడా ఇట్ కమ్స్ అరౌండ్ సమ్వేర్ బిట్వీన్ 4,000 to 6,000. దట్ డిపెండ్స్ ఆన్ ద బార్గెన్ స్కిల్స్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ ది ఆల్రెడీ హావ్ సమ్ ఫిగర్ ఇన్ ద మైండ్. సో దానికంటే కిందకైతే వాళ్ళు కూడా వెళ్ళారు. సో దానిలాగా నడుస్తుంది. సో ప్రస్తుతానికైతే స్టిల్ వాకింగ్. నా ముందు నా బాబాయ్ ఎవరైతే వెళ్ళిపోయారు వర్షం పడ్డాక, నేను ఒక్కని రైన్ కోట్ వేసుకుని నడుస్తున్నా. ఇంకా 1.4 kilometers మ్యాప్ అయితే 20 minutes చూపించింది పార్కింగ్ వెళ్ళడానికి. సో ఫుల్లీ బై 3:30 ఐ మైట్ రీచ్ ద పార్కింగ్. యాక్చువల్ చేతిలో ఓపిక కూడా లేదు, ఇలా పట్టుకుంటున్నా మెల్ల 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 ఇలా అయిపోతుంది ఫోన్. ఐ అప్డేట్ వన్స్ ఇన్ కార్. ప్రస్తుతానికి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. చాలా కష్టపడి మేము కలర్ బంతుల్లాగా కలర్ బుడగల్లాగా కలర్ రెయిన్ కోట్లు వేసుకొని చాలా కష్టపడుతూ గాలి ఆడక పార్కింగ్ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అట్ పార్కింగ్. జస్ట్ ఈ డౌన్ హిల్ దిగి లెఫ్ట్ వెళ్ళిపోవాలి. వెనకాల 1, వెనకాల గ్రీన్, దాని వెనకాల బ్లూ. టైం అయితే ఎగ్జాక్ట్ 4 గంట కొట్టినట్టు. సో మనం అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే నేను లాస్ట్కి వచ్చేసాను. బేసిక్గా బాడీలో కొంచెం కూడా ఓపిక అయితే లేదు. ఎప్పుడు డుక్కి అయితే చూస్తాను. జస్ట్ ఇన్ కేస్ డుక్కి కాకపోతే ఐ విల్ గో టు ఫ్రంట్ సీట్లో శ్రీహాన్ కూర్చున్న పర్సన్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వర్షం లైట్ స్టార్ట్ అయిపోయింది, బాగానే పడుతుంది ప్రస్తుతానికి అయితే. సో ఫార్ సో గుడ్. బాడీలో ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవాలి ఇప్పుడు నాకు తెలిసి. యా, మా అమ్మ రెయిన్ కోట్ తీస్తే ఎందుకు అనుకున్నాను. పర్లేదు, పనికొచ్చి. బేసిక్గా నేను హైదరాబాద్లో అమెజాన్లో దీనికంటే 75% ప్రైస్లో బుక్ చేస్తే ప్లాస్టిక్ కవర్లో వెయిట్, ప్లాస్టిక్ కవర్స్ ఐ మీన్ రెయిన్ కోట్స్ వెయిట్ అని చెప్పి ఇక్కడ 100 రూపాయలు బొక్కెట్టిచ్చి ఒక్కొక్క రెయిన్ కోట్కి 75 రూపాయలు బొక్కెట్టించి మరి కొన్ని ఇచ్చారు. 100 నాకు 20కి వచ్చింది ఆ రెయిన్ కోట్, 25కి. ఇది 75 మీరు బొక్కెట్టిచ్చారుగా. అంటే ప్రైమ్ డీల్ ఉండే అండి. మొన్న లాస్ట్ వీక్ సమ్మర్ సేల్ ఉండే కదా, దాంట్లో ఇంకా అలా నచ్చింది. హ్యాపీ యానివర్సరీ సార్. సరే. సో గైస్ ఫైనల్లీ డే 4 is done. మార్నింగ్ నుంచి గాన్. అసలు లేచిందంటే 9 degrees Celsius, ఫుల్ చలి. ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చేతులు బయటికి తీసిన ఫుల్ ఐస్ గడ్డ. అదంతా కాకపోయినా తర్వాత తినేటప్పుడు అయితే ఫుల్ పొగలు వచ్చేస్తున్నాయి. ఇంకా అమ్మయ్య వేడిది ఉందనుకున్నా, నోట్లో పెడితే ఫుల్ నార్మల్ అనిపించింది. అసలు ప్లేట్లో పెట్టినప్పుడు మాత్రం ఫుల్ పొగలు, నోట్లో పెట్టుకుంటే మళ్ళీ పొగలు. చాలా బాగుంది తింటుంటే అయితే. అంటే ఇంకా ఆ చలికి చేతులు కడుక్కొని వచ్చాం, వాష్రూమ్కి వెళ్ళి వచ్చి కడుక్కోగానే ఫ్రీజింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆ వాటర్ అయితే ఇంకా కూల్. అసలు ఐస్ మరీ ఐస్ ఫ్రీజింగ్ కాదు కానీ, బట్ ఇట్స్ లైక్ సింగిల్ డిజిట్లో ఉంది వాటర్ కూడా. కడుక్కోకపోతే బెటర్. సో అలా ఏం చూసారు కదా బ్లాగ్ మొత్తానికి చాలా కష్టపడి ఇష్టపడి ప్రేమతో భక్తితో దేవుడి దగ్గరికి వెళ్ళాము. యమునోత్రిలో అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అటు పక్కన ఏవైతే వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయో మనం వేడి నీళ్ళు స్నానం చేసేది కానీ లేకపోతే అన్నం ఉడకబెట్టేది కానీ అవైతే చూసాము. టెంపుల్ని చూసాము, ట్రెక్ ఎలా చేయాలో చూసాము, ఏమేమి స్కామ్స్ అయితే చూసాము, ఎలా తప్పించుకోవాలో చూసాము.
అండ్ ఎలా వెళ్తే బెటర్ అని చూసాం. వ్యూ అయితే లిటరలీ చాలా బాగుంది. ఇలా నడుస్తుంటే అక్కడే ఇంకా ఎక్కడ చూసినా ఇంకో ఫోటో తీసుకోవాలి, ఇంకో ఫోటో తీసుకోవాలి, ఇంకో ఫోటో తీసుకోవాలి, ఇంకో ఫోటో తీసుకోవాలి. నావి 10 ఫోటోలు ఉన్నాయి. మావాడు ఈరోజు 40-50 ఫోటోలు దింపినాను. నాది ఒక్క ఫోటో దింపాను. అడగలేను, నేను అడిగినా. అంటే కొన్నిసార్లు ఉంటాయి కదా, లైక్ సీనిక్ అనిపించినప్పుడు కొట్టేస్తుంటాం. బట్ అలా లేదు, ఈడ నన్ను వదిలేసి ఉరికిండు. అరే వ్యూ ఎంత బాగుంది, నాకు అక్కడే ఉండి ఇంకా ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది. ఫొటోస్ తీసుకోవడం కాదు, బేసిక్గా నాకు ఫుల్ దమ్ వస్తుండే, అయిపోయింది వదిలేసి వెళ్ళిపోయింది. అరే కాదు, ఇంకోటి ఏంటంటే నా నార్మల్ కళ్ళతో చూడడానికి ఫోన్లో చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సర్లే, ఇంకా రియల్ లైఫ్లో చూస్తుంటే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాను. నెక్స్ట్ టైం రిపీట్ చేయాలి. సో నెక్స్ట్ టైం నేను 10 ఫొటోస్ తీసుకుంటాను. సో మొత్తానికి అయితే అయిపోయింది డే, అలసిపోయాము గలీజ్గా. అండ్ ఈరోజు బాబాయ్ పిని వాళ్ళది 20th వెడ్డింగ్ యానివర్సరీ. వాళ్ళకు సర్ప్రైజ్ కేక్ కూడా కటింగ్ చేయించాము. అండ్ దే లైక్ ఇట్. బెలూన్స్ ఆ మూలకు పడున్నాయి అక్కడ, ఇప్పుడే తీసుకుంటూ వచ్చాయి కదా, అటు ఇటు పోతున్నాయి గాల్లో. ఆ రెడ్ బెలూన్ కనబడుతుంది. సో మొత్తానికి సోఫా సో గుడ్. కాలు అయితే ఘోరంగా వస్తుంది. ఇంకా పడుకోవడం. ఈ బ్లాగ్ ఎడిట్ చేసేంత ఓపిక కూడా లేదు. జస్ట్ ఇది క్లోజింగ్ వీడియో చేద్దాం, మళ్ళీ మర్చిపోతాం కదా అని సరే ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసినాం కదా. మావాడు స్టోరీస్ పెట్టే పనిలో బిజీ అయిపోయాడు. బేసిక్గా బ్లాగ్ చేసే పని నేను తీసుకున్నాను. అంటే బ్లాగింగ్ 1/2 చేసాము, అండ్ ఎడిటింగ్ నాది కాబట్టి తమ్ముడికి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మొత్తం ఇచ్చేసాను. ఏమనైతే ఇట్స్ బి ద బెస్ట్. సో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మీరు చూసేయని కూడా రీపోస్ట్ అయ్యి ఉంటాయి. ఐఎమ్ గివింగ్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ హియర్ అండ్ మై బ్రదర్స్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా. సో do follow if you like our content. Chalo, see you in another vlog which will be tomorrow, day 5. We'll be starting from Barcode to Uttarkashi. Today 4 days are done. 4 days are done. More 9 days to go. Okay, see you. Chalo, bye bye. Good night folks. Bye bye. Take care. Keep supporting and share our videos. Like, share and subscribe. Bye bye.